అందరికీ నమస్కారం. ఈరోజే పరమశివుని తిథి, ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. ఈరోజు వైశాఖ మాస శివరాత్రి. మరి ఇంతటి విశేషమైన రోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. భవిష్య పురాణం ప్రకారం మాస శివరాత్రి తిథి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మాస శివరాత్రి ప్రతి నెల కృష్ణపక్షం చతుర్దశి తిథిన వస్తుంది. ఈ తిథికి అధిపతి శివుడు. ఈ రోజున శివుడిని పూలతో శివపార్వతులను పూజిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు శివలింగానికి పూలు సమర్పించడం, శివమంత్రాన్ని పఠిస్తే విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది. ఈ రోజున పరమశివుని పూజించి పూర్ణ కృతవులతో ఉపవాసం చేస్తే అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వ్రత ప్రభావం వలన కామం, క్రోధం, దోష అన్నీ కూడా మొదలైన బంధాల నుంచి విముక్తి లభిస్తుందట. మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ మహాభారతంలోనిది. ఒకసారి పాండవులలోని పెద్దవాడైన ధర్మరాజు భీష్ముడితో ఇలా పలికాడు. తాత, నీవు ఎన్నో ధర్మాలను మాకు ఉపదేశించావు, కానీ బంధువులన్నిటినీ చంపినందుకు నాకు శాంతి లేకుండా పోయింది. దీనంతటికీ కారణం దుర్యోధనుడే. ఇంతమంది ప్రాణాలు పోవడానికి ఒక్క దుర్యోధనుడే కారణమయ్యాడు అని పలకగానే భీష్ముడు ఇలా చెప్పాడు. అయ్యో నాయనా ధర్మరాజా, నేను చెప్పేది శ్రద్ధగా విను. మనిషి దేనికి కర్త కాదు. కర్మ కారణంగా ఫలితం కలుగుతుంది. కార్యకారణ సంబంధ సూత్రం ఎప్పుడూ మర్చిపోకు. దానికి సంబంధించిన ఒక కథ చెప్తాను విను అంటూ భీష్ముడు ధర్మరాజుకు ఇలా కథ చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం ఒక బ్రాహ్మణ పిల్లవాడు పాము కరిచి చనిపోయాడు. వాడిని చూసి తల్లి ఏడుస్తూ ఉంటుంది. ఆమె బాధను చూసిన ఒక వేటగాడు ఆ పామును వెతికి ఆ పిల్లవాడి దగ్గరికి తీసుకొని వస్తాడు. అప్పుడు ఆమెతో ఇలా పలుకుతాడు. ఇదిగోనమ్మా, నీ కుమారుడి మరణానికి కారణమైన పాము ఇదే. నీవు కసిదీరా ఈ పామును కొట్టి చంపు అంటాడు. దానికి పిల్లవాడి తల్లి ఇలా పలుకుతుంది. చూడు నాయనా, దీన్ని చంపితే నాకేం ప్రయోజనం? నా కొడుకు మళ్ళీ బతికి తిరిగి వస్తాడా చెప్పు అంటుంది. అప్పుడు కిరాతుడు అయితే ఆ పామును నేనే చంపుతానులే అంటాడు. ఈ మాటలు విన్న పాము ఇలా పలుకుతుంది. నేను చెప్పేది వినండి. ఈ బాలుడి మీద నేను పగబట్టలేదు. కోపంతో ఈ బాలుడిని కాటు వేయలేదు. కాకతాళీయంగా కాటు వేశాను. ఆ కాటు ఆధారంగా చేసుకొని మృత్యువు ఈ పిల్లవాడిని చంపింది అంది. దానికి ఈ రథుడు ఈ కాటు వల్లనే కదా మృత్యువు పిల్లవాడిని చంపింది అని పలుకుతాడు. దానికి పాము నా కాటు వల్ల కాదు, నేను కాకపోతే ఇంకొక జీవి వల్ల, ఏ చీమ వల్లనో లేదా ఏదైనా కరవడం వలన మృత్యువు పిల్లవాడిని చంపేసి ఉండేది. ఈ పిల్లవాడు మరణించడంలో ఏదైనా తప్పు ఉంటే అది మృత్యువుదే అవుతుంది. నా కాటు అనేది మృత్యువు ద్వారా జరిగిన కర్మ. నా కర్మకు ఎలాంటి పాపం అంటుకోదు. కానీ నీవు నన్ను ఇప్పుడు చంపితే నీకు పాపం అంటుకోవడం ఖాయం. కాబట్టి నీవు ప్రశ్నించాలి అనుకుంటే మృత్యువునే ప్రశ్నించు అంటుంది ఆ పాము. ఇలా చర్చించుకునే సమయంలో మృత్యువు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా పలుకుతుంది. నాకు వ్యక్తిగత కక్షలు ఏమీ ఉండవు. నేను కారుని అంటే యమధర్మరాజుని దాసుని. నా కర్తవ్యం నాకు తప్పదు కనుక నేను ఆ పని చేశాను. పాపం ఏమీ వచ్చినా అది యమధర్మరాజుకే తప్ప నాకెందుకు రావాలి అంటుంది మృత్యువు. వెంటనే అక్కడ యమధర్మరాజు ప్రత్యక్షమై ఇలా పలుకుతాడు. నేను కూడా నా కర్తవ్యాన్ని చేశాను. ఈ పిల్లవాడి కర్మఫలం వల్ల ఇలా జరిగింది. కర్మఫలం ప్రకారం నేను నా కర్తవ్యాన్ని జరుపుతూ ఉంటాను. నిన్నటి పువ్వు ఇవాటి కాయ అయినట్టు నిన్నటి కారణమే ఈ రాజు కార్యమవుతుంది. జీవుడు చేసిన పాపపుణ్యాల కారణంగా ఇదంతా జరుగుతుంది.
అలా జరగడానికి నేను కేవలం మనసంధానకర్తను మాత్రమే. ఈ బాలుడి మరణానికి ఈ పాము, ఈ మృత్యువు, అలాగే నేను చేస్తున్న ఈ పనులకు పాపపుణ్యాలు అంటవు. ఇక ఈ పిల్లవాడు చనిపోయినందుకు ఏడుస్తున్న ఈ తల్లి దుఃఖానికి కారణం ఆమె పూర్వజన్మ కర్మఫలం మాత్రమే. ఆ కర్మకు ఈ ఫలం రావడమే కర్మ సిద్ధాంతమని యముడు చెప్పి వెళ్ళిపోయాడు. కాబట్టి ధర్మరాజా, ఈ మరణాలకు నీవు కారణమని లేదా దుర్యోధనుడు కారణమని అనుకోవద్దు. మీరంతా చావడం వారి వారి కర్మఫలమే. ఈ ధర్మాన్ని గుర్తుంచుకొని చేయవలసిన కర్మలు చేస్తూ ఉంటే పుణ్యపాపాలు నిన్ను అంటవు. ఇది నీవు కావాలని చేయకపోయినా కర్తవ్యం కోసం చేశావు. కావని స్వలాభం కోసం ఇలాంటి పనులు చేస్తే పాపపుణ్యాలు తప్పకుండా అంటుకుంటాయి. కాబట్టి మానవులు చేసిన పాపపుణ్యాలు ఎవరైనా అనుభవించవలసిందే. ఈ పని చేశాము కాబట్టి ఈ శిక్షను అనుభవించు అనేది ఆ కర్మకు ఈ ఫలం రావడం వంటిది. ఇదే కర్మ సిద్ధాంతం అని భీష్ముడు ధర్మరాజుకు తెలియజేశాడు. పూర్వం అవంతి నగర సమీపన అడవిలో ఒక సాధువు జీవించేవాడు. ఆ సాధువు దగ్గరకు అనేక మంది వచ్చి ఎన్నో అద్భుత విషయాలను తెలుసుకొని వెళ్ళేవాడు. ఇలా ఒకరోజు ఆ సాధువు అక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక అద్భుత కథను ఇలా చెప్పడం ప్రారంభించాడు. చూడండి నాయనలారా, పూర్వం ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు. అతడు చాలా సున్నితమైన మనసు కలవాడు. అతన్ని ఎవరైనా అన్నారు అంటే లేదా ఏదైనా చిన్న సంఘటన అతడికి బాధ కలిగించేలా జరిగిన అతడు రోజంతా దాని గురించే ఆలోచిస్తుండేవాడు. తనకు జరిగిన సంఘటనకు కారణం తన దురదృష్టమే అని, అలాగే ఆ భగవంతుడేనని అనుకునేవాడు. అదే విధానంగా తనను బాధ పెట్టిన వ్యక్తిపై ఎలా అయినా సరే పగ తీర్చుకోవాలని రోజంతా ఆలోచించేవాడు. ప్రతి విషయాన్ని ఇలా అతిగా ఆలోచించటం వల్ల అతడు ఎవరితోటూ సరిగ్గా ఉండేవాడు కాదు. అలాగే తాను చేసే పని మీద కూడా ధ్యాస పెట్టేవాడు కాదు. అతడు ఎప్పుడూ అశాంతితో రగిలిపోయేవాడు. ఈ పరిస్థితి గమనించిన అతడి మిత్రుడు ఒకడు అతడికి ఒక సలహా ఇస్తాడు. దగ్గరలో ఉన్న ఒక ముని ఆశ్రమంలో ఒక గురువు ఉన్నాడు. అతన్ని కలిస్తే నీ సమస్యకు ఏదో ఒక పరిష్కారం చూపిస్తాడు అని స్నేహితుడు చెప్తాడు. ఇక ఆ యువకుడు ఆ ఆశ్రమానికి వెళ్ళి గురువుగారిని కలిసి తాను ఎలాగైతే ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తున్నాడో ఆ గురువుకు వివరించి చెప్తాడు. ఆ యువకుడి సమస్యను విన్న ఆ గురువు ఏమీ మాట్లాడకుండా ఆ అశ్వర లోపంలోకి వెళ్ళిపోతాడు. ఆ గురువు ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళడంతో ఆ యువకుడు ఆశ్చర్యపోతాడు. ఆ యువకుడికి ఏమి చేయాలనో అర్థం కాక అలాగే నిల్చొనిపోతాడు. కొంత సమయం తర్వాత ఆ ఆశ్రమ గురువు నీళ్లు ఉన్న ఒక చిన్న మట్టి పాత్రతో బయటకి వస్తాడు. బయటకు వచ్చి ఆ యువకుడి ముందు నిల్చొని ఉంటాడు. ఇలా పలుకుతాడు, నాయనా, ఈ పాత్ర యొక్క బరువు ఎంత ఉంటుంది అని అడుగుతాడు. దానికి ఆ యువకుడు, స్వామి, నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ దీని బరువు చాలా తక్కువ ఉంటుంది అంటాడు. దాని గురువారు ఇలా పలుకుతాడు, ఇలా చూడు, నేను కాసేపు ఇలాగే ఈ పాత్రను పట్టుకొని ఇలాగే ఉంటే ఏమవుతుంది అని అడగగా యువకుడు ఏమీ కాదు స్వామి అని పలుకుతాడు. మళ్ళీ గురువుగారు ఇలా అడుగుతాడు, సరే, ఒకవేళ నేను ఇలాగే ఒక గంట సేపు ఈ పాత్రను పట్టుకొని ఉంటే ఏమవుతుంది అంటాడు. దానికి యువకుడు, స్వామి, ఇప్పుడు మీ చేతులు నొప్పి పుడతాయి అంటాడు. దానికి గురువుగారు, అయితే చూడు, ఒకవేళ నేను ఈ పాత్రను రోజంతా ఇలాగే పట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది అని అడుగుతాడు. దానికి ఆ యువకుడు ఇలా చెప్తాడు, స్వామి, అప్పుడు మీరు భరించలేనంత నొప్పితో బాధపడతారు. మీరు ఏ పని చేయకుండా పోవచ్చు కూడా అంటాడు. అప్పుడు గురువుగారు, మంచిది నాయన, నేను ఇంతసేపు మోసిన ఈ పాత్ర యొక్క బరువు పెరిగిందా అని అడుగుతాడు. దానికి ఆ యువకుడు, లేదు, పెరగలేదు అని సమాధానం చెప్తాడు. అప్పుడు గురువుగారు ఇలా పలుకుతాడు, మరి అలాంటప్పుడు నా చెయ్యికి భరించలేనంత నొప్పి ఎందుకు కలుగుతుంది అని అడగగా యువకుడు, స్వామి, మీరు చాలాసేపు పట్టుకొని ఉన్నారు కదా, అందుకే మీకు నొప్పి కలుగుతుంది అంటాడు. అప్పుడు గురువుగారు,
మరి నాకు నొప్పి కలగకుండా ఉండాలి అంటే నేనేం చేయాలి అని అడుగుతాడు. దానికి ఆ యువకుడు ఇలా చెప్తాడు, ఆ పాత్రలో కింద పెట్టేయండి అంటాడు. అప్పుడు గురువుగారు, అవును, నువ్వు చెప్పింది నిజమే, మన జీవితంలో సమస్యలు కూడా ఇలాగే ఉంటాయి. మనకున్న సమస్యల గురించి కొంతసేపు ఆలోచిస్తే ఏమీ కాదు, కానీ ఎక్కువసేపు ఆలోచిస్తే మనల్ని బాధపడతాయి. అదే పనిగా వాటి గురించి ఆలోచిస్తే మనలో భయాన్ని మరియు అశాంతిని కలుగజేస్తాయి అని సమాధానం చెప్పారు. గురువుగారు యువకుడి వైపు చూస్తూ ఇలా పలుకుతాడు, చూడు నాయన, మన జీవితంలో జరిగిన సంఘటనను, మనం చేసిన పొరపాటు గురించి ఆలోచించడం ముఖ్యమే, కానీ అంతకంటే ముఖ్యమైనది ఏంటి అంటే వాటి నుండి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగడమే. అదే పనిగా ఒకే విషయం గురించి ఆలోచిస్తే ఆ మట్టి పాత్రలాగా జరిగిన సంఘటనలు మనకు బాధలు కలిగిస్తాయి. నీవు గతం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఈరోజు నీవు చేయవలసిన పని చారిపోతుంది. ఆ తర్వాత నీవు భవిష్యత్తులో బాధపడవలసి ఉంటుంది. నీవు భవిష్యత్తులో ఎలా ఉండాలి అనుకుంటున్నావో అలా ఉండడానికి ఈ రోజు నుంచే నువ్వు ప్రయత్నం చెయ్యి. నువ్వు గతంలో చేసిన పొరపాట్లను మళ్ళీ చేయకుండా ఉండు. నీవు బాధపడడం మానేసి ఈరోజు చేసిన పనుల గురించి ఆలోచించు. ఎందుకంటే బాధ అనేది మనిషికి మరణం వరకు తీసుకువెళ్ళగలదు. కాబట్టి నిన్ను ఎవరైనా అవమానించిన పరిస్థితులు అలా వచ్చినా దాన్ని మట్టి పాత్ర కింద పెట్టినట్లుగా మర్చిపో. నీ గమ్యం చేరే దిశగా ముందుకు సాగిపో. జరిగిన అవమానం గురించి ఆలోచించి నీకు భవిష్యత్తు ఉండదు. జీవితంలో పొగ తీర్చుకోవాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు. అదంతా భగవంతుడే చూసుకుంటాడు. నవ్వుతూ నీ గమ్యాన్ని చేరే దిశగా సాగిపో అని ఆ గురువుగారు యువకుడికి చెప్పినట్టు సాధువు కథ ద్వారా అక్కడ వారికి చెప్పగానే వారంతా ఎంతో సంతోషించారు. ఒక మంచి విషయం నేర్చుకున్నందుకు అందరూ ఎంతో సంతోషించి సాధువుకు ధన్యవాదాలు పలికారు. ఎంతో విశేషమైన ఈ అధిక శ్రావణ అమావాస్య రోజు మహాశివుడి మహత్యాన్ని తెలిపే స్కంద పురాణంలోని ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం. పూర్వకాలంలో అవంతి అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో నంది అనే పేరు గల ఒక శివభక్తుడు ఉండేవాడు. అతడు మిక్కిలి ధనవంతుడు. ఎంతటి ధనవంతుడైనా శివభక్తి విడవక ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం శివారాధన చేసేవాడు. ఆ పట్టణానికి తూర్పు లేకుండా ఒక అడవి ఉంది. ఒక అడవిలో శివలింగం వెలిసింది. అది గమనించిన నంది అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకుంటాడు. అదీ కాక అతడి దగ్గర చాలా ధనం కూడా ఉంది. ఎవరి సహాయం అవసరం లేకుండానే దేవాలయాన్ని నిర్మించి నిత్యం పంచామృతాలతోనూ పుష్పాలతోటూ స్వర్ణాభిషేకాలతోటూ మంత్రపూర్వకంగా ఆ మహాశివయ్యను పూజిస్తూ ఉండేవాడు. ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. ఈ విధానంగా నంది ప్రతిరోజు ఆ గుడిలోని శివలింగానికి పూజలు చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ పట్టణానికి దగ్గరలో ఒక గ్రామంలో నివసించే వేటగాడు తన కుల వృత్తి ప్రకారం పక్షి వేటకై బయలుదేరి అడవిలోకి ప్రవేశించాడు. అలా అడవిలో కొంత సమయం తిరిగి వేట ముగించుకొని అలసిపోయి ఇంటికి వెళ్ళే మార్గంలో అడవిలో ఉన్న శివాలయాన్ని చూశాడు. వెంటనే శివాలయంలోకి ప్రవేశించాడు. అక్కడ గుడిలోకి వెళ్ళి శివలింగాన్ని చూసిన వెంటనే ఆ కిరాతకుడి ఏదో తెలియని భక్తిభావం కలిగింది. ఈ విధానంగా శివలింగానికి పూజలు చేయాలని బుద్ధి పుట్టింది. కానీ ఆ దట్టమైన అడవిలో శివుణ్ణి పూజించడానికి ఏమీ దొరకలేదు. అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు అని నమ్మకంతో దగ్గరలో ఉన్న సరస్సు దగ్గరికి వెళ్ళి నోట్లోకి కొన్ని నీళ్లు తీసుకొని పుక్కిట పట్టి అక్కడ ఉన్న మారేడు ఆకులను కొన్ని తీసుకొని ఆలయంలోకి ప్రవేశించాడు. ఇంతకు పూర్వమే ఉదయం నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేసి ఉన్నందున ఆ శివలింగంపై రత్నాలు పుష్పాలు ఉన్నాయి. వాటిని అవతలకు పారవేసి తన నోట్లో ఉన్న నీటిని అభిషేకానికి వినియోగించి తాను తెచ్చిన మారేడాకులతో శివలింగాన్ని పూజించి తాను వేటాడిన పక్షి మాంసాన్ని శివయ్యకు నివేదించి ఎంతో భక్తితో ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకొని ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసి
కొంతసేపు ధ్యానించిన తర్వాత తన నివాసానికి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు ఎప్పటిలాగనే నంది శివలింగానికి పూజ చేయడానికి అక్కడికి చేరుకున్నాడు. తనతో పాటు ఒక బ్రాహ్మణుని కూడా తీసుకువచ్చాడు. వారిద్దరూ గుడిలోకి ప్రవేశించి చూడగా అంతా అపరిశుభ్రంగా ఉన్నది. ఎవరు ఇలా చేశారు అని నంది ఎంతో బాధపడి ఆ స్థలాన్ని శుద్ధి చేశాడు. తర్వాత యథావిధిగా తన పూజ ముగించుకొని తన గృహానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన కొద్దిసేపటికే వేటగాడు ఆయనలోకి వచ్చి ఇప్పుడు పూజించి తన గృహానికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మళ్ళీ నంది వచ్చేసరికి మళ్ళీ అపరిశుభ్రంగా ఉంది. ఇదంతా చూసిన నంది ప్రతిరోజు ఇలా ఉంటే కష్టమని భావించి బ్రాహ్మణుడితో చర్చించి గుడిని ఎవరో అపరిశుభ్రం చేస్తున్నారని తెలిసి గుడిలో ఉన్న శివలింగాన్ని నెత్తి మీద పెట్టుకొని తన గృహానికి తీసుకుపోయి తన ఇంట్లో పూజలు చేయడం మొదలుపెట్టాడు. శివలింగం తీసుకుపోయినంత మాత్రాన సర్వవ్యాప్తుడైన శివుడు అక్కడ లేకుండా పోతాడా? అంతా మాత్రాన నిశ్చల భక్తి తత్తుడైన కిరాతుని పూజా విధానానికి భంగం కలుగుతుందా? ఎప్పటిలాగనే మధ్యాహ్నం అయ్యేసరికి కిరాతుడు శివారాధనకే గుడికి చేరుకున్నాడు. కానీ అతడు గుడిలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ శివలింగం కనిపించలేదు. ఆ క్షణమే కిరాతుడు విచారం చెంది ఏడవడం మొదలుపెట్టాడు. అలా ఏడుస్తూ అతను తన 2 చేతులను జోడించి ఇలా పలికాడు: స్వామి, నేను కేవలం నీ కుమారుడు లాంటి వాడిని. నిన్ను ఎలా పూజించాలో నాకు తెలియదు. రత్నాలతో పూజించడానికి నేను పేదవాడిని. పూలతో పూజించడానికి నా దగ్గర పువ్వులు లేవు. నా హృదయం అనే పువ్వును నీకు అర్పించి పూజిస్తున్నాను. నా పూజా విధానంలో ఏదైనా తప్పు ఉంటే నన్ను మందలించు. అంతేకాని నువ్వు ఇలా కనిపించకుండా ఉండడం తగదు. సదాశివ, నీవే కనిపించకుండా ఉంటే నాకు ఈ లోకంతో పని లేదు. నీ కుమారుడిపై కోపగించటం నీకు తగదు. స్వామి, ఎప్పటిలాగనే ఇక్కడ కనిపించి నా పూజ స్వీకరించు. నన్ను మన్నించు. నేను నిన్ను పూజిద్దామని ఇక్కడికి చేరుకున్నాను. కానీ నాకు కనిపించకుండా ఉండటం భావ్యమా? నీవు నాకు కనిపించకపోతే ఇక్కడే నీ ఎదుట ప్రాణాలు విడిచిపెడతాను అని అనేక విధాలుగా ప్రార్థించాడు. కానీ ఆ పరమేశ్వరుడు సాక్షాత్కరించలేదు. ఈ విధానంగా మరికొద్దిసేపు వేడుకున్నాడు. అప్పుడు ఎంతో భక్తిపరుడైన ఆ కిరాతుడు తన జీవితంపై విరక్తి చెంది ఇక ఈ జన్మ నాకు అవసరం లేదని భావించి హరహర అంటూ శివనామస్మరణ చేస్తూ తన దగ్గర ఉన్న కత్తితో ఒక్క వేటున తన శిరస్సును ఖండించుకున్నాడు. వెంటనే అతడికి తలను అతికించడానికి కైలాసం నుండి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు దివి నుండి దేవదుందులు మోగాయి, పూలవానలు కురిశాయి. బ్రహ్మాది సకల దేవతలు మహేశ్వరునికి పిలిపించారు. నారదుడు శివగీతాలను పాడుతూ నృత్యం చేస్తూ వచ్చాడు. ఈ విధానంగా ప్రకృతి అంతా కూడా ఎంతో రమణీయంగా మారింది. దానితో శివభక్తుడైన నంది భక్త శిఖామగువగు కిరాతుని చూడడానికి ప్రవేశించాడు. అతడు గుడిలోకి రాగానే పరమేశ్వరుడి ముందు చేతులు కట్టుకొని నిలుచున్న కిరాతుడు అతడికి కనిపించాడు. మరుక్షణమే నంది తన అవివేకానికి సిద్ధపడి సదాశివ అని శివుడిని అనేకసార్లు భక్తితో ధ్యానించి ఎంతో సంతోషంతో వేటగాన్ని కౌగిలించుకొని, అన్న, నీ మూలంగా నా జన్మ ధరించింది. ఇది వరకు కేవలం నేను మూర్ఖుడివి అనుకున్నాను. నన్ను క్షమించు. అసలు నిజమైన భక్తుడు అంటే నీవే అని కీర్తించాడు. అప్పుడు మహాశివుడు నందిని చూసి, ఓ నంది, నీవు కూడా నాకు నచ్చిన భక్తుడవే. మీ ఇద్దరు కూడా సూర్యచంద్రులు ఉన్నంతవరకు నా వద్దనే ఉండాలి అని పలికి ఆ మహాశివుడు వారిద్దరిని తీసుకొని కైలాసానికి వెళ్ళిపోయాడు. ఒకసారి ఊరంతా కలిసిన ఆ వినమ్రపూర్వకమైన అధికుడు సూతమునీంద్రుడు ఎంతగానో సంతోషించి ఇలా పలికాడు: ఓ ముని శ్రేష్ఠులారా, మీరు సామాన్యులు కారు. ప్రతి నిమిషం భగవత్ ఆరాధనలో తన్నువు మనసులను విలీనం చేసిన తాపసూత్రాలు మీరు. మీ నిష్టలతో కూడిన సదాచార సంపన్నులు, సచ్చీనులు. నిస్వార్థ చింతనతో మీరు ఏది చేసినా, ఏది కోరినా అది లోక కళ్యాణం కోసమే అవుతుంది. కాబట్టి మీలాంటి అభిలాష గల వారికి చెప్పగలడం కూడా ఒక విశేషమే. ఆ భాగ్యము
నాకు మీ వల్లే రావడం నా పూర్వజన్మ విశేషం కాబట్టి నేను కూడా ధన్యుణ్ణి అన్నాడు సూతుడు. మళ్ళీ సూతుడు ఇలా పలికాడు, ఇంత సౌమ్యంగా నన్ను చెప్పండి అని అర్థించటంలోనే ఇదంతా ఉన్నత చరిత్రలో అర్థమవుతుంది. అయినా మీరు కోరిన కోరిక సామాన్యమైనది కాదు. ఆది పురుషుడైన ఆ పరమేశ్వరుడి గురించి ఎంత చెప్పినా ఇంకా ఎంతో ఉందా మిగిలి ఉంటుంది. చెప్పిన తర్వాత అంతా తెలిసినట్లే ఉంటుంది. కానీ ఆలోచిస్తే ఇంకా తెలుసుకోవడానికి ఎంతో ఉందన్న విషయం ఆశ్చర్యాన్నే కాదు, అభిలాషను రేకెత్తిస్తుంది. సదాతనుడు సనూతనుడు సదాతనుడు అయిన సర్వేశ్వరుడి లీలలు చాలా విచిత్రమైనవి. ఆయన చేతిలో ఎవరికి అంత తేలిగ్గా అర్థం కావు. ఆయన గురించి తెలుసుకోవడం అంటే ఒక రకంగా సృష్టి గురించి తెలుసుకోవడమే అవుతుంది. ఎందుకంటే సృష్టి ఆయనే సృష్టి అంటూ సూతుడు సౌనకాది మహర్షులకు ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఒకసారి మార్కండేయుడు అనే గొప్ప శివభక్తుడు శివుడి గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనే అభిలాషతో బ్రహ్మలోకానికి వెళ్ళి వారి విరించుటకు భక్తులతో నమస్కారం చేసి ఇలా పలికాడు, విధాత, నాకు పరమేశ్వరుడి గురించి ఆయన మహత్యం గురించి కూలంకుషంగా తెలుసుకోవాలని ఉంది. ముందు తెలియచేసి ధన్యుని చేయండి అంటూ ప్రార్థించాడు. అందుకు బ్రహ్మ ఇలా పలికాడు, నాయన, శివుడి గురించి తెలుసుకోవాలి అంటే నాకంటే బాగా కేశవుడికే తెలుసు, అంటే నారాయణుడికే తెలుసు. కాబట్టి నీవు వైకుంఠానికి వెళ్ళి నారాయణ్ణి అర్థించు అని చెప్తాడు బ్రహ్మ. ఇక బ్రహ్మ చెప్పిన మేరకు మార్కండేయుడు సరాసరి వైకుంఠానికి చేరుకుంటాడు. అక్కడ శేషకల్పంపై లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉండగా సేన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చూసి చేతులు జోడించి వివిధ రకాలుగా ప్రార్థనలు చేస్తాడు మార్కండేయుడు. మార్కండేయుడు చేసిన స్తోత్రానికి పరవశుడై విష్ణుమూర్తి ఇలా పలుకుతాడు, మార్కండేయ, నీవు వచ్చిన పని చాలా విశిష్టమైనది. పరమేశ్వరుడి గురించి తెలుసుకోవాలని అభిలాష, ఉత్సుకత, సందర్భం ఎంతో ఉన్నతమైనది. అయితే మహాశివుడి అశాంతం తెలిసిన వారు ఎవరూ లేరు. కాబట్టి నీవు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన గురించి తెలుసుకోవాలి అన్న నీ సంకల్పాన్ని బలంగా ఉంటే అది ఎలాగైనా సరే తీరిపోతుంది. ఒకసారి ప్రయత్నించగానే దాని గురించి కుంగిపోకుండా, విసుగుతో అనుకున్న దాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా అది తీరే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. సంకల్పబలం, చిత్తశుద్ధి ఉంటే అది తీరేందుకు భగవంతుడి సహాయం కూడా తప్పకుండా లభిస్తుంది. ఇక్కడ భగవంతుడి సహాయం అంటే అది తీరేందుకు మార్గం లభ్యం కావడమే అని గ్రహించాలి. మార్కండేయుడు కూడా అదే జరిగింది. మహాశివుడి మహిమలు తెలుసుకోవాలన్న కోరిక మార్కండేయుడిని బలంగా ఉంది. ఆ ప్రయత్నంలో ఇప్పటికే బ్రహ్మ విష్ణువులను అడిగి కొద్దిగా నిరాశకు గురి అయిన తన కోరికలు తీరుతుందన్న భరోసా కొన్నాడు మార్కండేయుడు. దాంతో అతని పయనం కైలాసం వైపు సాగింది. ఇంతకీ ఈ మార్కండేయుడు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం. అనగనగా ఒక మృగరుడు అనే ఋషి ఉండేవాడు. మృగకంఠుడు శివుడు చించి ధ్యానం చేసే సమయంలో మృగాలు అతడిని రాసుకుంటూ పోయినా కూడా పట్టించుకునేవాడు కాదట. అలాంటి మృగుడికి మరుద్వరి అనే సాధ్వి భార్యగా ఉండేది. భగవన్నామ స్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఆ దంపతులకి ఒకటే లోటు. అది ఏమిటి అంటే పిల్లలు లేకపోవటం. దీంతో సంతాన భాగ్యం కోసం వారిద్దరూ వారణాసి క్షేత్రానికి చేరుకొని శివుని పూజించడం మొదలుపెట్టారు. ఆ దంపతుల దీక్షకు మెచ్చిన శివుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆ పరమేశ్వరుడికి వారిని పరీక్షించాలని అనిపించిందో ఏమో, వీరికి తప్పకుండా పుత్ర సంతాన్ని ప్రసాదిస్తాను, కానీ ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి. సుదీర్ఘకాలం జీవించి దుర్మార్గుడు కావాలా, లేకపోతే 16 సంవత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా అని అడిగాడు ఆ మహాశివుడు. వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే ఏమి లాభం? మాకు గుణవంతుడైన అల్పాయుష్యుడే కావాలని కోరుకున్నారు మృకండముని దంపతులు. ఈ విధానంగా జరిగిన తర్వాత అచిరకాలంలోనే ఆ దంపతులకు వెలుగు రేఖ లాంటి ఒక బాలుడు కలిగాడు. మృకండుని కుమారుడు కాబట్టి అతడికి మార్కండేయుడు అనే పేరు వచ్చింది. శివుడి మాటలకు తగినట్టుగానే మార్కండేయుడు సకల గుణాభిరాముడు. బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలను ఔపోసన పట్టాడు మార్కండేయుడు.
మరోపక్క వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదు అనిపించుకున్నాడు. ఇలా ఉండగా ఒకసారి మృకండుని ఆశ్రమానికి సప్త ఋషులు వచ్చారు. మార్కండేయుడిని చూడగానే అతడికి త్వరలోనే ఆయుష్ తీరలేదని వారికి అర్థమైనది. అప్పుడు వారు మార్కండేయుని బ్రహ్మదేవుడి వద్దకు తీసుకుపోయారు. మార్కండేయుడు చూసిన బ్రహ్మ అతడిని నిరంతరం శివారాధన చేస్తుండమని సూచించాడు. అందరూ కలిసి శివనామ స్మరణ చేత అకాల మృత్యువు దరిచేరదని మార్కండేయుడికి తెలియజేశారు. ఇక పెద్దల మాట మేరకు శివలింగం ముంగడు కూర్చొని శివధ్యానాన్ని మొదలుపెట్టాడు మార్కండేయుడు. ఒక పక్క అతడి మృత్యువడిలు సమీపిస్తున్నాయి. మరో పక్క నోటి నుంచి శివనామస్మరణ ఆగడం లేదు సరిగదా. ఒక్కొక్క నిమిషం గడిచే కొద్దీ మరింత జోరుగా సాగుతుంది. యముని ఆదేశం మేరకు మార్కండేయుని తీసుకురావడానికి బయలుదేరారు యమభటులు. కానీ మార్కండేయుని తీసుకురావడం కాదు కదా, అతడి దరిదాపులోకి కూడా వెళ్ళలేకపోయారు యమభటులు. ఇక ఆ పిల్లవాడిని తానే స్వయంగా తీసుకురావాలి అనుకున్నాడు యముడు. తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి యమపాశాన్ని చేత పట్టుకొని మార్కండేయుడు వైపు సాగాడు. ఆ ధ్యానాన్ని ఆపి యువతలకి రా, నీ మృత్యువు సమీపించింది అని పూకరించాడు యముడు. కానీ యముడు మాటలను విన్న మార్కండేయుడు యువతలకి రాలేదు సరికదా, గట్టిగా ఆ శివలింగాన్ని పట్టుకొని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టాడు. ఇక యముడికి ఏం చేయాలనో దిక్కు తోచలేదు. ఆఖరి అస్త్రంగా తన పాశాన్ని మార్కండేయుడి మీదకు వదిలాడు యముడు. కానీ మార్కండేయుడితో పాటుగా ఉన్న శివలింగానికి ఆ పాశం తగలగానే శివుడు కాలరుద్రుడై బయటకు ఉరికాడు. తన మీదికి, తన భక్తుడి మీదికి పాశాన్ని విడుస్తావా అంటూ యముడిని ఒక్క పెట్టున సంహరించాడు మహాశివుడు. ఆ సందర్భంలోనే శివుడికి కారాంతకుడు అనే పేరు వచ్చింది. అంటే కాలాన్ని, మృత్యువును సైతం అర్థం చేసినవాడు అని అర్థం. కానీ యముడే లేకపోతే ఈ లోకంలో చావు పుట్టుకల జీవన చక్రం ముందుకు సాగేదిలా. అందుకనే దేవతలందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముని చెలింపచేశాడు. అయితే మార్కండేయుడి జోలికి అతను ఇక రాకూడదని, ఆ మాటకు వస్తే శివభక్తులు ఎవ్వరిని కూడా నరకానికి తీసుకుపోకూడదని హెచ్చరించి మొదలేశాడు పరమేశ్వరుడు. ఈ ఘట్టం తమిళనాడులోని తిరుక్కడే అనే ప్రాంతంలో జరిగిందని ఒక నమ్మకం. మార్కండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండడమే కాదు, అష్టాదశ పురాణాలైన ఒకటైన మార్కండేయ పురాణాన్ని కూడా రాసించాడు. శివకేశవులు లీలలే కాకుండా దేవి మహత్యం కూడా లోకంలో నిలిచిపోయిన ఈ పురాణం సాగుతుంది. ఎంతో పవిత్రమైన, విశేషమైన ఈ కథను విన్నవారికి అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయి, యమభయం తొలగిపోతుంది, శివానుగ్రహం కలుగుతుంది. శివపురాణం ప్రకారం సముద్రంలో నీరు ఉప్పుగా ఉండడం వెనుక ఒక కథ ఉంది. ఈ కథను విన్నంతనే శివపార్వతుల అనుగ్రహం మీకు కలుగుతుంది. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు విందాం. శివపురాణం ప్రకారం పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందాలని ఆశపడింది. శివుడిని ప్రసన్నం చేసుకుని తన కోరిక తీర్చుకోవాలని తపస్సుకు పూనుకుంది. పార్వతీదేవి తపస్సు చేస్తూ ఉండగా సముద్రుడి కళ్ళు పార్వతీదేవిపై పడ్డాయి. పార్వతీదేవి రూపాన్ని చూసి సముద్రుడు మోహించాడు. ఎలాగైనా సరే ఆమెను తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. నేరుగా పార్వతీమాత ముందే పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. అప్పుడు పార్వతీమాత, నేను పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తున్నాను, ఆయన్ని వివాహం చేసుకుంటాను అని సముద్రుడి ప్రతిపాదనను తిరస్కరించింది. పార్వతీదేవి ఇలా అనేసరికి సముద్రుడు కోపంతో ఊగిపోయాడు. శివుడిలో నేను విన్న నాలో ఉన్నాయి, అలాంటిది నన్ను కాదని శివుణ్ణి వివాహం ఆడతానని చెప్తావెందుకు? నేను ప్రజల దాహాన్ని తీరుస్తాను, నా నీరు పాలలా తీయగా స్వచ్ఛంగా ఉంటుంది, అలాంటి నన్ను తిరస్కరించకు, నా ప్రతిపాదనని అంగీకరించు అంటూ పార్వతీని ఒత్తిడి చేశాడు సముద్రుడు. సముద్రుడి మాటలకు పార్వతీదేవి ఆగ్రహించింది. నువ్వు ఏలేటిని అయితే చూసుకొని గర్వపడుతున్నావో ఆ నీరు ఎవరు తాగనంతా కూడా కఠినంగా ఉప్పుగా మారిపోతుంది. ఇదే నా శాపమని సముద్రుడికి శాపాన్ని ఇస్తుంది అమ్మవారు. ఈ కారణం వల్లనే సముద్రంలోని నీరు ఉప్పుగా ఉంటాయని అంటారు. మరికొందరేమో సాగర మదనం కారణంగా సముద్రపు నీరు కారుచి వచ్చింది అంటారు.
ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ వైశాఖ మాస రోజు ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. ఓం నమో శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఆ శివుడి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.